నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. విశాఖ ఉక్కు పరిశ్రమను పునరుద్ధరించి దాని లాభాల బాట చేరే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే, మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చెడగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని దీన్ని పునరుద్ధరించి ఆల్రెడీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి ప్రత్యేకంగా పునరుత్పాదక బడ్జెట్ను కూడా కేటాయించడం జరిగింది సార్. లాభాల బాటలోకి వెళ్లే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే, మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటిపైన ఫేక్ ప్రచారాలకు తెరలేపినట్టే దీనిపైన కూడా తెరలేపుతున్నారు. ఏ విధంగా చూడాలంటారు? మంచి సబ్జెక్ట్ని తీసుకున్నందుకు ముందుగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఎందుకు అంటే మనం ఈ టాపిక్ మీద ప్రజలకి సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఒక మంచి పని జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని ఎట్లా చెడగొడతారు అనే దానికి ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలి. అంటే ఒక మంచి పని జరుగుతున్న టైంలో దాన్ని చెడగొట్టడానికి ఎన్ని రకాల కుట్రలు చెయ్యాలో అన్ని రకాల కుట్రలు ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో జరుగుతూ ఉన్నాయి. చాలా దురదృష్టకరమైన విషయం ఇది. విశాఖపట్నంలో సిఐఐ సమ్మిట్ జరిగింది. మన అందరికీ తెలుసు. అసలు 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకి ఎంఓయూలు కుదిరినాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా పరిశ్రమలతోటి కళకళలాడబోతూ ఉన్నది. అంటే ఐటీ ఇండస్ట్రీతో కానీ, లేదు పారిశ్రామికీకరణతో కానీ అసలు విపరీతమైన దానికి ఎంత స్పందన వచ్చింది అంటే సిఐఐ సమ్మిట్కి దేశ విదేశాల్లో అసలు విశాఖపట్నం ఏంటి ఇంత సడన్గా ఇంత ఇదిలోకి వచ్చింది అని చెప్పి అందరూ చూశారు. ఒక 3 డేటా సెంటర్లు వచ్చేసినాయి. 1 గిగావాట్ డేటా సెంటర్లు 3 వచ్చేసినాయి. చాలా పెద్ద హ్యూజ్ పెట్టుబడులు అనమాట. అంత పెట్టుబడులతోటి డేటా సెంటర్లు వచ్చేస్తున్నాయి, గ్రీన్ హైడ్రోజన్ వచ్చేస్తున్నది, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. వీటన్నిటితో పాటు రకరకాల కంపెనీలు వెతుక్కుంటూ సెమీకండక్టర్స్ అవి అసలు మొత్తం కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉన్నది ఆంధ్రప్రదేశ్కి వెళ్ళండి అని చెప్పి. అంటే రకరకాలుగా పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఒక సిఐఐ సమ్మిట్లోనే 13 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు అయినాయి కదా. అంతకు ముందు దాదాపుగా 12.5 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు జరిగినాయి. అంటే అంత స్థాయిలో పెట్టుబడులు వస్తూ ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి, ఈయనకి సంబంధించిన ఈ పార్టీకి సంబంధించిన నాయకులు ఈ వీళ్లతో పాటు ఆ జగన్మోహన్ రెడ్డికి ఒక మీడియా ఉంది. ఆ మీడియా హౌస్, సాక్షి మీడియా హౌస్, ఒక పేపరు, ఒక ఛానళ్ళు ఉంటాయి. వీళ్ళు దీన్ని ఎట్లా భగ్నం చేయాలా అని ప్రతిరోజు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. గత 15 నెలల నుంచి ఈ సాక్షి పేపర్కి వీళ్ళకి ఇదే పని. సిఐఐ సమ్మిట్ అంత అద్భుతంగా జరిగినప్పుడు సహజంగానే చంద్రబాబు నాయుడు జరిగిన విషయాలన్నీ ఎక్కడైనా సరే, ఏదైనా సరే, తను సాధించిన ఘన విజయమైనా సరే, ఎక్కడన్నా పొరపాటు జరిగినా సరే చంద్రబాబు నాయుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అందరికీ చెప్తాడు. అది ఆయన అలవాటు. అది ఆయన తీసుకున్న ఒక స్టాండ్. ఏదైనా సరే తన వల్ల ఏదన్నా పొరపాటు జరిగితే ఆయన వచ్చి బహిరంగంగా చెప్పుకుంటాడు. నేను ఇది జరిగింది, అందువల్ల మీరు ప్రజలకి నేను చెప్పాల్సిన బాధ్యత నాకుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు ఫీల్ అవుతుంటాడు. ఘన విజయం సాధించినప్పుడు కూడా ఇదిగో వీళ్ళందరూ కూడా సహకరించటం వల్ల ఈ ఘన విజయం మనకి సిద్ధించింది అని చెప్తూ ఉంటాడు. ఏ రోజునైనా మంచి అయినా చెడైనా అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా పెట్టాడా? ప్రెస్ కాన్ఫరెన్స్ వచ్చి ప్రెస్ని అడ్రస్ చేయటం అనే విధానం ఈ జగన్మోహన్ రెడ్డికి తెలుసా? ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అని చెప్పి ఇంట్లోనే సెక్రటేరియట్ సెట్టింగ్ వేసుకొని కూర్చొని ఎదురుగా ఒక 5గురునో 6గురునో కూర్చోబెట్టుకొని తనకు కావలసిన వాళ్ళతోటి మాట్లాడి ఇదే ప్రెస్ కాన్ఫరెన్స్ అని రిలీజ్ చేసే ఈ జగన్మోహన్ రెడ్డికి లైవ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ను కూడా డైరెక్ట్ టెలికాస్ట్ చేసే చంద్రబాబు నాయుడికి ఎంత తేడా ఉంది? అటువంటి వేదికను ఒకదాన్ని
పెట్టుకొని చంద్రబాబు నాయుడు సిఐఐ సమ్మిట్ ద్విగుణీకృతోత్సాహంతో జరిగింది అని చెబుతూ ఉంటే ఒక రిపోర్టర్, ఈ సాక్షి పేపర్కి సంబంధించిన ఒక రిపోర్టర్ ఏం క్వశ్చన్ అడిగాడో తెలుసా? విశాఖ స్టీల్ని ప్రైవేటీకరించము అని మీరు చెప్పగలుగుతారా అని ప్రశ్నించాడు. అతను అసలు రిపోర్టరా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే జీతం తీసుకొని పనిచేసే వాళ్ళ ఆఫీసులో బంట్రోతా? నాకు అర్థం కావట్లా. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించటం అనే అంశం ఎప్పుడుంది అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉన్నది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత విశాఖ ఉక్కుకు పట్టిన పీడ విరగడైపోయింది. విశాఖ ఉక్కుని దాన్ని మొత్తం పునరుత్తేజం కోసం ప్యాకేజీ ఇచ్చేశారు. కేంద్ర ప్రభుత్వం 12,000 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చింది. దానికి మ్యాచింగ్గా రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 2,000 కోట్ల రూపాయల ప్యాకేజీని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీ ఏంటి అంటే ఆ కరెంటు బకాయిలు, ఆస్తి బకాయిలు ఇటువంటివన్నీ ఉంటాయి కదా, ఆ మొత్తం వేవర్ చేశారు, అంటే తీసేశారు. కొన్ని ఈక్విటీగా, కరెంటు చూస్తుంటే ఈక్విటీగా కన్వర్ట్ చేశారు. అంటే ఇదంతా కూడా దానికి విశాఖ ఉక్కుకి పెట్టుబడి పెట్టడమే. అంటే అప్పుని మాఫీ చేయటం అంటే ఏంటి? పెట్టుబడి పెట్టడమే కదా. అంటే రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటాని ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం తన వంతు వాటా ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి టైంలో మూతబడిపోయిన అన్ని ఫర్నెస్లని తెరిచారు. ఇప్పుడు 3 ఫర్నెస్లు కూడా శక్తి మేరకు పనిచేస్తూ ఉన్నాయి. మొత్తం పిఎల్ఎఫ్ అంటారు, అంటే ఈ సాక్షి వాళ్ళకి తెలియదు కానీ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ 100% రీచ్ కావడానికి సిద్ధంగా ఉంది విశాఖ ఉక్కు పరిశ్రమ. విశాఖ ఉక్కు పరిశ్రమకి జగన్మోహన్ రెడ్డి రూపంలో బట్టిన శని విరగడైన తర్వాత కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 3వసారి రాగానే చంద్రబాబు నాయుడు చేసిన కృషితోటి అప్పటి వరకు ఏంటి, ఈ డిజిన్వెస్ట్మెంట్ పాలసీలో విశాఖ ఉక్కును కూడా చేర్చారు. విశాఖ ఉక్కు నుంచి డిజిన్వెస్ట్మెంట్ చెయ్యాలి అని కేంద్ర మంత్రివర్గం ఒక నిర్ణయం తీసుకున్నది. ఆ డిజిన్వెస్ట్మెంట్ ప్రాసెస్ మొత్తాన్ని ఆపిచ్చి కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని మళ్ళీ వాళ్ళు కూర్చొని ఆలోచించే విధంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే ప్రతిపాదనలు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు ట్రాక్ రికార్డ్ ఏంటి అంటే సమైక్య ఆంధ్రలో సింగరేణి కాలరీస్ మొత్తం విపరీతమైన నష్టాల్లో కూరుకుపోయి ఉన్నప్పుడు ఇటువంటి ప్రతిపాదనే వస్తే చంద్రబాబు నాయుడు దాన్ని ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని ఆనాటి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సింగరేణి కాలరీస్ని బాగు చేయటానికి, రిపేర్ చేయటానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఆ తర్వాత మీరు సింగరేణి కాలరీస్ మీద ఏ నిర్ణయం, నేను కూడా ఫెయిల్ అయితే మీరు సింగరేణి కాలరీస్ మీద ఏ నిర్ణయం తీసుకున్నా నేను యాక్సెప్ట్ చేస్తానని చెప్పి ఆనాటి కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు ఆపేసి సింగరేణి కాలరీస్ని టేక్ ఓవర్ చేసి మొత్తం సింగరేణి కాలరీస్కి సంబంధించి ఒక సిన్సియర్ అధికారిని ఏపీవీఎన్ శర్మ గారిని పెట్టి మొత్తం ప్రక్షాళన చేసి దాన్ని లాభాల బాటలోకి తీసుకొచ్చిన ట్రాక్ రికార్డు చంద్రబాబు నాయుడు మీద ఉంది. చంద్రబాబు నాయుడు సింగరేణి కాలరీస్ని టర్న్ అరౌండ్కి తీసుకొచ్చాడు అనే విషయం ఈ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి హాఫ్ నాలెడ్జ్ వాళ్ళకి అర్థం కాదు, కానీ అందరికీ తెలుసు. సింగరేణి కాలరీస్ని టర్న్ అరౌండ్కి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు విశాఖ ఉక్కు పరిశ్రమని కూడా టర్న్ అరౌండ్ చేస్తాడు. టర్న్ అరౌండ్ అంటే సాక్షి వాళ్ళకి తెలియదు, అంటే నష్టాల్లో ఉన్నదాన్ని టర్న్ అరౌండ్ చేసి లాభాల బాటన తీసుకురావటం. అటువంటి టర్న్ అరౌండ్ మళ్ళీ చంద్రబాబు నాయుడు సాధిస్తాడు అన్న ఒక నమ్మకంతో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రివర్గం వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించి
ఒక్క అవకాశం చంద్రబాబు నాయుడికి ఇద్దాము అని చెప్పి రివైవల్ ప్యాకేజీని ఇచ్చారు విశాఖ ఉక్కుకి 12,000 కోట్ల రూపాయలు. అది జరగటానికి ముందు కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి 2-3 సార్లు విశాఖపట్నం వచ్చి వైజాగ్ స్టీల్ని పరిశీలించి ఆ తర్వాత చంద్రబాబు నాయుడిని కలిసి కేంద్ర ప్రభుత్వానికి చెప్పి నా మంత్రివర్గంలో నా శాఖలో ఇది జరుగుతున్నది కాబట్టి దీన్ని ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పి ఆయన చెప్పి శ్రీనివాస వర్మ కేంద్ర మంత్రి, కేంద్ర సహాయ మంత్రి, ఆయన కూర్చొని చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రతిపాదనలన్నీ కూడా బీజేపీ, శ్రీనివాస వర్మ అంటే బీజేపీ, ఆయన కేంద్రంలో కూర్చొని అయ్యా మా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా అడుగుతున్నది, మీరు ఒక్కసారి చేయండి అని చెప్పి ఆయన రాత్రింబగళ్ళు ఆయన కష్టపడి పనిచేసి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కూడా విశాఖ ఉక్కును బతికిస్తాను, నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి ఇంత ఎక్సర్సైజ్ చేస్తే కేంద్రం రివైవల్ ప్యాకేజీ ఇచ్చింది. రివైవల్ ప్యాకేజీ ఈ జగన్మోహన్ రెడ్డి ఏం ప్లాన్ చేశాడు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదలుపెట్టాడు. విశాఖ ఉక్కుని ఎప్పుడు రివైవ్ చేస్తారో, అసలు విశాఖపట్నాన్ని ప్రైవేటీకరణ ఆపుతారా అని మొదలుపెట్టాడు. అంతా అయిపోయింది. అప్పటికే ఒక నిర్ణయం తీసేసుకున్న తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి కొంతమంది కార్మిక సంఘం నాయకుల్ని వాళ్ళని మరి దేంతో ప్రలోభ పెట్టాడో మనకు తెలియదు, కానీ కొన్ని కార్మిక సంఘాల నాయకులు, కొంత కమ్యూనిస్టు బ్యాక్గ్రౌండ్ ఉన్న కార్మిక సంఘాల నాయకులు, వాళ్ళకి సహజంగానే నరేంద్ర మోడీ మీద కోపం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలని మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చారు. వాళ్ళు తడతడకి రోడ్డు మీదకి వచ్చి, అంటే కమ్యూనిస్టులు, నరేంద్ర మోడీ అంటే వ్యతిరేక భావజాలం ఉన్న వ్యక్తులు, అందుకని నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు కలిసి ఏ నిర్ణయం తీసుకున్నా సరే దాన్ని వ్యతిరేకించాలి అన్న ఒక సిద్ధాంతంతో పనిచేశారు తప్ప విశాఖ ఉక్కు కార్మికుల గురించి, విశాఖ ఉక్కు కార్మికుల జీవితాలు మళ్ళీ రోడ్డున పడే జీవితాలని చంద్రబాబు నరేంద్ర మోడీ కాపాడుతున్నారన్న విషయాన్ని మరుగున పెట్టేందుకు రకరకాల ఉద్యమాలు చేస్తే విశాఖ ఉక్కు పరిశ్రమలో పనిచేసే ఏ కార్మికుడు కూడా వాళ్ళతోటి వెళ్ళలేదు. ఈ జగన్మోహన్ రెడ్డి కమ్యూనిస్టు పార్టీలకి సంబంధించిన కొన్ని యూనియన్లు కలిసి దారుణమైన తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టినాయి. ఏదైనా ఒక కంపెనీ ప్రాఫిట్లోకి రావాలి అంటే అదనపు ఖర్చుల్ని తగ్గించుకోవాలి. అందుకోసం అని చెప్పి అక్కడ ఉన్న ఆ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రాంగణంలో ఉన్న క్యాంటీన్లు, ఎన్ని క్యాంటీన్లు ఉన్నాయో తెలుసా? లెక్కలేనన్ని క్యాంటీన్లు. ఆ క్యాంటీన్లో పనిచేసే వాళ్ళకు కూడా జీతాలు ఇచ్చారు. ఎవడు ఒక 2-3 ఈ యూనియన్ నాయకులు అయితే డబ్బులు 3 లక్షలు 5 లక్షలు డబ్బులు తీసుకొని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించారు. డబ్బులు తీసుకొని ఉద్యోగాలు పెట్టించారు. అట్లా ఎక్సెస్ స్టాఫ్ ఉన్నది, ఎక్సెస్ ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చులు ఉన్నాయి. వాటన్నిటినీ కంట్రోల్ చేస్తే తప్ప అది ప్రాఫిట్లోకి రాదు. ఇంతమంది ఎంప్లాయీస్ని చేర్చారు కదా, డబ్బులు తీసుకొని చేర్చారు. ఇదే యూనియన్ నాయకులు డబ్బులు తీసుకొని చేర్చిన వాళ్ళు మరి ఒక్కొక్క ఫర్నెస్ మూతపడేలాగా ఎందుకు చేశారు? 3 ఫర్నెస్లు ఉంటే 3 ఫర్నెస్లు మూతపడే స్థాయికి ఎందుకు తీసుకొచ్చారు? అంటే ఎవడు పని చేయడా? ఎవడు పని చేయకుండా జీతాలు తీసుకొని కూర్చుంటారా? మరి అట్లా కూర్చుంటే సంస్థకి నష్టాలు రాకుండా ఎందుకు అవుతాయి? ఈ మొత్తం పరిస్థితిని కంట్రోల్ చేసి 3 ఫర్నెస్లు పూర్తి పిఎల్ఎఫ్ స్థాయికి తీసుకొచ్చే ప్రయత్నం ఒకవైపు జరుగుతూ ఉంటే, ఒక యజ్ఞంలాగా జరుగుతూ ఉంటే, ఈ సాక్షి రిపోర్టర్ వచ్చి సిఐఏ సదస్సు బ్రహ్మాండంగా జరిగిందని చెప్పడానికి చంద్రబాబు నాయుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఇతను వచ్చి ఏమడిగాడో తెలుసా? ముఖ్యమంత్రిని పట్టుకొని, మీరు విశాఖ ఉక్కుని ప్రైవేటైజ్ చెయ్యను అని మీరు చెప్పగలుగుతారా అని అడిగాడు. అసలు అడిగినోడికి బుర్ర ఉందా, బుద్ధి ఉందా? ఆల్రెడీ ప్రైవేటైజ్ చెయ్యరు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రివైవల్ ప్యాకేజ్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ ఇన్ని పనులు చేస్తూ 3వ బ్లాస్ట్ ఫర్నెస్ను కూడా ఇనాగరేట్ చేస్తే ఈ రోజున ఆ రిపోర్టర్ ఆ క్వశ్చన్ అడిగాడు అంటే ఆ రిపోర్టర్కి ఏం సమాధానం చెప్పాలి?
అతను రిపోర్టరా, జగన్మోహన్ రెడ్డికి ఇంట్లో గార్డెనింగ్ చేసే మనిషా? ఇంట్లో గార్డెనింగ్ చేసే మనిషికి కూడా కొంత నిజాయితీ ఉంటుంది, కొంత చిత్తశుద్ధి ఉంటుంది. ఇతనికి ఏముంది? విశాఖ ఉక్కుని ప్రైవేటైజ్ చేస్తున్నారా? దాన్ని ఆపాలా? ఎవడరా నిన్ను జర్నలిస్ట్ అన్నది? మరి ఇటువంటి క్వశ్చన్ అడిగితే చంద్రబాబు నాయుడుకి వచ్చి నీకు తెలుసా అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసా అని అడిగి ఆయన కొంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఆ ఎక్స్ప్లెనేషన్ను పట్టుకొని ఈ రోజున సాక్షి మీడియా మొత్తం దాని వెనకపడ్డది. ఖచ్చితంగా తీసేస్తారు. మీరు డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇస్తే వాడికి అర్హత లేకపోతే వాడిని ఉద్యోగంలో కంటిన్యూ చేయాలా? చేయరు, తీసేస్తారు. మీరు మొత్తం అన్ని విశాఖ ఉక్కు మొత్తం నష్టాల్లోకి వెళ్ళేలాగా చేసి, విశాఖ ఉక్కుని అమ్మేసి, విశాఖ ఉక్కుకి ఉన్న ల్యాండ్ని కబ్జా పెడదామని చూసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు తన ప్లాను పారకపోవడంతో చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న చర్యల్ని ఆక్షేపిస్తూ జర్నలిస్టు ముసుగులో ఉన్న వాళ్లతోటి ఇటువంటి దాడులు చేయిస్తూ ఉన్నాడు. ప్రజలందరూ గమనించాలి. విశాఖ ఉక్కుని చంద్రబాబు నాయుడు టర్న్ అరౌండ్ తీసుకొచ్చే వరకు నిద్రపోడు. అది గతంలో ఆయన ట్రాక్ రికార్డ్, అది ఇప్పుడు ఆయన చేసి చూపిస్తాడు. ఈ సాక్షి, ఈ రిపోర్టర్లు, ఈ జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ నాయకులు, వీళ్ళ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారాన్ని ఎవ్వడూ నమ్మొద్దు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.